పోయిన వారం మనం నేర్చుకున్న విషయాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయండి? మర్చిపోయారా? పోయిన వారం నేను ఏం చెప్పాను గుర్తుందండి? గుర్తుందమ్మా? అంటే అందుకే వింటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి, మనసుతో వినండి, మనసులోనికి వెళ్ళనివ్వండి. ఒకరోజు యేసుక్రీస్తు పుడతాడు, నీ గర్భాన్న లోకరక్షకుడు పుడతాడమ్మా అని మరియ తల్లికి దేవదూత వచ్చి చెప్పినప్పుడు మరియమ్మ ఏం చేసిందో ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి, ఎవరి తల్లి? యేసుక్రీస్తు ప్రభు తల్లి. ఆయన తల్లి అంటే మరియమ్మ గారు ఈ సంగతులన్నిటినీ ఏం చేసిందంటమ్మా? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిందా? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిందమ్మా. ఈ సంగతులన్నిటినీ ఎక్కడంట సేవ్ చేసుకుంది? హృదయములో భద్రము చేసుకున్నారట మరియ తల్లి. దేవదూత వచ్చిన చెప్పిన మాటలు కానీ జరుగుతున్న ఈ సందర్భాలన్నిటినీ కూడా ఆమె ఏం చేసిందంట? హృదయములో భద్రము చేసుకుందట. హృదయంలో భద్రం చేసుకుంటే ఎవరన్నా దొంగిలించగలరా? ఎవరు దొంగిలించలేరు. మనం దేవుని వాక్యాన్ని కూడా మరియ తల్లిలాగా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. విన్న ప్రతి మాట అది నిజమో కాదో ఆలోచించాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని ప్రభువు చెప్పారు. మార్కు సువార్త 4వ అధ్యాయము చూడండి, అందరూ తెరిచి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. మరియు ఆయన మీరేమి వినుచున్నారో, యేసు ప్రభువు చెబుతున్న మాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు దేవుడు. అంటే వినే దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు ఒకవేళ వినకూడనివి కానీ వింటున్నారేమో, మీరు ఒకవేళ వాక్యానికి విరుద్ధమైన వాటిని వినేస్తున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ప్రభు. యేసు ప్రభు చెబుతున్న మాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని 4:24 మార్కు సువార్తలో. కాబట్టి జాగ్రత్తగా వినాలి. నేను వింటున్న మాటలు దేవుడు చెప్పమన్న మాటలేనా? దేవుని గ్రంథములో దేవుడు రాయించిన మాటలేనా? లేదంటే ఏమైనా ఈ తమ్ముడు సొంత మాటలు చెబుతున్నాడా, సొంత కథలు చెబుతున్నాడా, పనికిరాని విషయాలు ఏమైనా మాట్లాడుతున్నాడా, దేవుడు చెప్పిన మాటలే చెబుతున్నాడా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మరియమ్మ జాగ్రత్తగా విన్నది, అన్నిటినీ గమనించింది, అవన్నీ కూడా హృదయములో భద్రం చేసుకుంది. ఈరోజనే కాదు, ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం మీరు వింటున్న మాటలు జాగ్రత్తగా వినాలి. ఆ వింటున్నప్పుడు బైబిల్ కూడా చూడాలి. నేను చెబుతున్న మాటలు బైబిల్లో ఉన్నాయో లేవో అని కూడా మీరు పరిశీలించాలి. రైటా? మన శుక్రవారం మరి పరలోక ప్రార్థన చేస్తారు కదా మన వాళ్ళు, దాని గురించిన వివరణ ఇస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనే ప్రార్థన చేస్తారు కదా, అసలు దాని గురించి వివరిస్తున్నాను. పరలోక ప్రార్థన అంటే ఏంటి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ఏంటి, నీ రాజ్యము వచ్చును గాక అంటే ఏంటి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అంటే ఏంటి, తర్వాత మా ఎడల అపరాధములు మేము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం అక్కడ వరకు అయ్యింది కదమ్మా, అంతవరకు అయ్యింది. రేపు వారము మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము అన్నాడు. అసలు శోధనలోనికి తేకపోవడం ఏంటి? శోధన సహించువాడు ధన్యుడని చెప్పాడు, శోధనలోకి తేవద్దని ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. మరి ఆలోచించాలా వద్దా?
శోధనలు సహించేవాడు ధన్యుడు అని ఆయన చెప్పాడు. శోధనలోనికి తేకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేయండి అని కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే శోధనలు సహించాలా, శోధనలు రావద్దని ప్రార్థన చేయాలా? అందుకే బైబిల్ చదవాలి, అందుకే బైబిల్ తరగతులకు అటెండ్ అవ్వాలి, అందుకే బైబిల్ స్టడీ మనకు అవసరం. యెహోవా గ్రంథమును ఎలా చదువుకోవాలని చెప్పానమ్మా పోయిన వారం? పరిశీలించి, 34వ అధ్యాయం యెషయా గ్రంథంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. అందుకే లేకపోతే మనకు అర్థం కావు. ఎందుకంటే రాయించింది ఎవరు? దేవుడు. దేవుని మాటలు ఇవి. దేవుని మాటలు అర్థం చేసుకోవడం అంటే అంత సులువైన పనేమి కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు అంత తొందరగా అర్థం కావు. మనం దాని మీద కాస్త రీసెర్చ్ చేయాలి, దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి, దాని గురించి మనం కొంత రీసెర్చ్ చేయాలి, వెతకాలి, పరిశీలించాలి, దేవుని మాటల్ని గమనించాలి. అప్పుడే మనకు అవి అర్థమవుతాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈరోజు నేను మీతో పంచుకోయే అంశం, మరి గత వారం మీకు చెప్పాను, క్రిస్మస్ పండుగ చేస్తే తప్పేంటి? క్రిస్మస్ పండుగ చెయ్యొద్దని బైబిల్లో ఉందా? క్రిస్మస్ పండుగ చేయొద్దని దేవుడు చెప్పాడా? దీని గురించి పోయిన వారం మాట్లాడాను, మీరు అందరూ విన్నారు. మరి మీరు ఎంతమంది జ్ఞాపకంలో పెట్టుకున్నారో, ఎంతమంది మర్చిపోయారో నాకు తెలీదు. బట్ వివరంగా మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏది చెయ్యాలో చెబితే చాలు, ఏది చేయకూడదో చెప్పాల్సిన అవసరము లేదు. 2 రెళ్ళు 4 అంటే చాలు. ఇక 5 కాదు, 7 కాదు, 9 కాదు, 10 కాదు అని చెప్పాల్సిన అవసరము లేదు. ఒకవేళ అలా చెప్పాలనుకుంటే అసలు అంకెలకి అంతే లేదు. కనుక ఏది చెయ్యాలో చెబితే చాలు, ఇక ఏది చేయకూడదో చెప్పాల్సిన అవసరము లేదు. ఆ చేసింది చేస్తే, ఆ చెప్పింది చేస్తే చాలు. కనుక దేవుణ్ణి ఎలా ఆరాధించాలో క్రొత్త నిబంధనలో సంఘము ప్రారంభమైన తర్వాత దేవునికి మనం ఎలా ఆరాధన సమర్పించాలో అపోస్తలులకు దేవుడు నేర్పించాడు. ఆది సంఘము అదే క్రమాన్ని పాటించింది. ఆ క్రమములోనే మనము కూడా దేవుణ్ణి ఆరాధించాలి. వాళ్ళు చెయ్యనిది మనం చేయాల్సిన అవసరము లేదు. అపోస్తలుల కంటే గొప్పవాళ్ళు మనము కాదు. వాళ్ళు ఏం చేశారో అది చేస్తే చాలు, వాళ్ళు ఏం చేయలేదో దాన్ని మనము చేయకూడదు. ఇది పోయిన వారం నేర్చుకున్నాం. ఇకపోతే మానవ కల్పితాల వలన జరిగే ప్రమాదం ఏంటో కూడా మీకు చెప్పాను. ఒక మర్రి చెట్టు ఉదాహరణగా మీకు చూపించాను. ఏమండి? మరుగైపోతుంది. గుడ్. ఒక మర్రి చెట్టు పెరిగిన తర్వాత దాని నుండే చుట్టూ వచ్చినటువంటి ఓడలు మరలా నేలకు తాకి అవి చుట్టూ వ్యాపించి అసలు చెట్టును కనిపించకుండా ఎలా అయితే అవి మరుగు చేసేస్తున్నాయో, ఈరోజు సంఘములో కూడా, క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి మానవ కల్పితాలన్నీ కూడా ప్రవేశించి, ఆ ప్రవేశించిన కల్పితాలే క్రైస్తవ్యంగా ప్రపంచానికి కనబడుతున్నాయి తప్ప వాక్యం ఏమైపోతుంది? మరుగుపడిపోతుంది. అంటే కనిపించకుండా పోతుంది. అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. అసలైన మాటలు, అసలైన దేవుని వాక్యము కనుమరుగవుతుంది. ఈ మానవ కల్పితాలన్నీ కూడా అవే వాక్యముగా సమాజానికి కనబడుతున్నాయి. కనుక ఇదంత ప్రమాదం అండి. మరి ఇదంత ప్రమాదం. వాక్యము మనకు కనబడకుండా చేసేస్తుంది అపవాది. అంటే భ్రమలో పెట్టేస్తుంది. క్రైస్తవుణ్ణే అన్న భ్రమలో, వాక్యమే వింటున్నానన్న భ్రమలో, దేవుణ్ణే ఆరాధిస్తున్నాను అన్న భ్రమలో మనకు తెలియకుండానే మనల్ని ఏం చేస్తుంది అపవాది? సువార్తను మనకు కనబడకుండా, వాక్యం మనకు తెలియకుండా, దేవుడు చెప్పినట్లుగా మనం ఆరాధించకుండా, దేవునికి మనకు తెలియకుండానే దేవునికి మనల్ని ఏం చేస్తుంది అపవాది? దూరం చేస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఏమండి? షాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమండి, మనకు దుకాణం దగ్గరికి వచ్చిన వ్యక్తి ఆ ఇచ్చిన నోటుని తీసుకుని వెంటనే జేబులో పెట్టేసుకుంటామా? తీసుకున్న వెంటనే గల్లాపెట్టెలో వేసేసుకుంటామా? మరలా ఏం చేస్తాం? ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఆ నోటు బాగుందో లేదో చూసుకుంటాం. అలాగే షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఆ ఇచ్చిన ఆ నోటు చిరిగిన నోట, చిరగని నోట, మంచి నోట అని మనం చెక్ చేసుకుంటున్నామా లేదా? తమ్ముడు ప్రతిరోజు వచ్చి చూసుకుంటాడు, లెక్క చూసుకుంటాడు, ఎంత వచ్చింది ఎటు చూసుకుంటున్నప్పుడు నిన్న మొత్తం 100 రూపాయలకి అయితే సగానికి చిరిగిపోయింది. నిన్న చూసుకుంటుంటే, లెక్క చూసుకుంటుంటే 100 రూపాయలకి అయితే సగానికి చిరిగిపోయింది. ఆడు ప్లాస్టర్ అంటించాడు, ఆ ప్లాస్టర్ కూడా సరిగ్గా అంటించలేదు. పోనీ అంటించిన ఆ ప్లాస్టర్ కూడా సరిగ్గా అంటించలేదు.
తమ్ముడు మరి హడావిడిలో అంతమంది జనంలో చూసుకోవడం కష్టం కదా, జేబులు పెట్టేసుకున్నాడు, బ్యాగులు వేసేసుకున్నాడు. తీరా వచ్చి చూస్తే 100 రూపాయలు చిరిగిపోయింది. అని ఏంటి దీని పరిస్థితి అన్నాడు. ఇంకా పోవడమే, నష్టపోవడమే, 100 రూపాయలు నష్టపోవడమే. అంటే జాగ్రత్తగా లేకపోవడం వలన జరిగిన ప్రమాదం, జరిగిన నష్టం. కనుక దేవుని వాక్యము విషయంలో కూడా జాగ్రత్తగా లేకపోతే నష్టపోతాం. అందుకే ప్రభువు చెప్పారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా విందాం. ఈరోజు మన అంశం ఏంటంటే దైవిక నేరము, నైతిక నేరము. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే దైవికమైన నేరం, 2 నైతికమైన నేరం. దైవికమైన అంటే దేవునికి సంబంధించిన, అంటే దేవునికి సంబంధించిన నేరం, అంటే దేవుని దృష్టిలో నేరం, అంటే దేవుని దృష్టిలో నేరము. నైతిక అంటే నైతికత, అంటే మోరల్ వాల్యూస్, అంటే సమాజంలో మంచి నైతిక విలువలు అంటుంటారు కదండి, ఇంగ్లీష్లో మోరల్ వాల్యూస్ అంటారు. నైతిక విలువలు, అమ్మ నాన్నను గౌరవించాలి, గురువు గారిని టీచర్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, ఏమంటే వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ ఏంటంటే నైతిక విలువలు. లంచాలు తీసుకోకూడదు, మోసాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టాలి రాజకీయ నాయకులు, ఇలాంటి మాటలు మనం వింటుంటాం కదా. ఇవన్నీ ఏంటంటే నైతిక విలువలు అంటారు. ఓకే, నైతికత అంటే సమాజంలో మంచి. దైవికమైన నేరం అంటే దేవుని దృష్టికి నేరం. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనుషుల దృష్టికి అది నేరం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రం అది నేరం. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సమస్య మరి తలెత్తినప్పుడు ఆ సమస్య వేరే వాళ్ళకి పెద్ద సమస్యలాగా అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరికి మాత్రం అది సమస్య. చూసే వాళ్ళకి అది పెద్ద సమస్య కాదులే అనిపించకపోవచ్చు, కానీ అది వాళ్ళకి సమస్య. అట్లాగే కొన్ని సమస్యలు మనుషులకు సమస్యలుగా అనిపించకపోవచ్చు, మనుషుల దృష్టిలో నేరముగా, తప్పుగా, పాపముగా పరిగణింపబడకపోవచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం అవి నేరముగా పరిగణించబడతాయి. రైట్? దేవుడు ప్రపంచానికి మరి నీతి నేర్పించాడు. ఏం నేర్పించాడు? మానవ సమాజానికి దేవుడు ఏం నేర్పించాడు? ఏమండి, మనకి ఈరోజు సమాజంలో మంచి, నీతి, నైతికత, యథార్థత ఇవన్నీ మనకు తెలిసాయంటే అసలు ఎలా తెలిసాయండి? మనకి మనుషులకు మంచి చెడు అని ఎవరు చెప్పుంటారు? దేవుడే చెప్పాలి. ఇప్పుడు మన పిల్లలు ఉంటారండి, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి మంచి చెడు ఎలా తెలుస్తాయి? మనం చెప్పటాన్ని బట్టే వాళ్ళకి మనం చెప్తాం, ఏది తప్పో ఏది ఒప్పో, ఏం మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనమే కదా నేర్పిస్తాం వాళ్ళకి. అలా మనుషులందరికీ నేర్పించింది ఎవరు? దేవుడు నేర్పించాడు. మొత్తానికి మనుషులకు మంచి చెడ్డలు దేవుడు నేర్పించాడు. అది నా అల్టిమేట్ పాయింట్. మానవ సమాజానికి మంచి చెడు ఎలా తెలిసాయి అంటే దేవుడే నేర్పించాలి. ఎందుకంటే కన్నవాడు దేవుడే గనక మంచి చెడ్డలు దేవుడే నేర్పించాలి. అలా నేర్పించిన దేవుడు ప్రారంభంలో మరి మామూలుగా నేర్పించుకుంటూ వచ్చాడు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక సమయం వచ్చిన తర్వాత పక్కాగా ఒక చట్టాన్ని ఇచ్చి, ఒక ఆజ్ఞలు ఇచ్చి, ఇంకా చాలా క్లియర్గా నీతి నేర్పించాడు. దాన్ని మనం ఏమంటాం? ధర్మశాస్త్రము అంటాం. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ధర్మశాస్త్రం అంటే మనుషులు ఎలా ఉండాలి. మీరు చూస్తే నిర్గమాకాండము 20 అధ్యాయము తర్వాత నుండి మీరు చదివితే అది కానీ, ఆ తర్వాత లేవియాకాండము కానీ, సంఖ్యాకాండము కానీ, ద్వితీయోపదేశ కాండము కానీ, ఇవన్నీ ఏంటంటే దేవుడు మనుషులకు నేర్పించినటువంటి చట్టము. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏ నేరానికి ఏ శిక్ష వేయాలో, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలో, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలో, మనుషులు దేవుని పట్ల ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలో, పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలో, శిక్షలు ఎలా ఉండాలో, తీర్పులు ఎలా ఉండాలో,
మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలో, ఆఖరికి బాత్రూమ్కు కూడా ఎలా వెళ్ళాలో నేర్పించాడు. తెలుసా మీకు? దేవుడు మనుషులు ఆఖరికి బాత్రూమ్కి ఎలా వెళ్ళాలో కూడా నేర్పించాడు. ఏం చెప్పాడు తెలుసా? మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, మీరు ఊరి బయటకు వెళ్ళి ఒక గొయ్యి తవ్వి ఆ గోతులో మీరు బాత్రూమ్ కూర్చొని మరలా దాన్ని మట్టితో కప్పేయండి అన్నాడు. ఇది మనం చదువుతాం బైబిల్లో. నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండాల్లో చట్టం అది. అంటే దేవుడు మనుషులకు నేర్పిస్తున్నటువంటి జీవన విధానం. అదే ఫార్ములా ఇప్పుడు మనం తవ్వుకునే సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకులు ఉన్నాయి కదా, అవి ఏంటవి? మనం ట్యాంకులు తవ్వుకున్నాం కదా, సెప్టిక్ ట్యాంకులు. దాని ఉద్దేశం ఏంటి? భూమిలో మనం మన 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 మలాన్ని ఏం చేస్తున్నాం? భూమిలో కలిపేస్తున్నాం. కొన్నాళ్ళకి అది మట్టి అయిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఇది ఎవరు చెప్పారనుకుంటున్నారు? దేవుడు నేర్పించాడు. ప్రతి దాన్ని ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అన్నీ నేర్పించాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే, మంచిని సమాజానికి నేర్పించింది దేవుడే. అయితే చట్టంలో మరి ఒక క్రమములో ఒక చట్టాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, మరి ముఖ్యంగా ధర్మశాస్త్రము అనగానే మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు మనం కొంచెం గమనించినట్లయితే, ఒకసారి ఎక్కడుంటే తెలుసా? 10 ఆజ్ఞలు బైబిల్లో ఎక్కడుంటే తెలుసా? నిర్గమకాండము 20 అధ్యాయంలో మనకు కనబడతాయి. జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినండి, మీరు మనసు పెట్టి వినండి. నిర్గమకాండము 20వ అధ్యాయము ఏమండి 3వ వచనం నుండి మనం చూడగలిగితే 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. ఏమండి ఆ 10 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, ఇది రెండవ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇక 4వ ఆజ్ఞ చూడండి, 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక 5వ ఆజ్ఞ చూడండి, 12వ వచనం, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. 6వది, నరహత్య చేయకూడదు. 7, వ్యభిచరింపకూడదు. 8, దొంగిలకూడదు. 9, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను, బైబిల్ చూడండి నాన్న, ఆశింపకూడదు. ఇవి ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు. వచ్చే వారం అప్పచెప్తారా 10 ఆజ్ఞలు? ఊరికే చిన్న టాస్క్ అనమాట. సండే ఈ 10 ఆజ్ఞలు అప్పచెప్పాలి. అప్పచెప్పిన వాళ్ళకి సండే వర్షిప్లోనే ఒక చిన్న ప్రైజ్. ఇది టాస్క్, 10 ఆజ్ఞలు. నేను మళ్ళీ ఇంకా డీటెయిల్గా రాసి మీ గ్రూప్లో పెడతాను, వాట్సాప్ గ్రూప్లో పెడతాను, మీరు చూడండి కావాలంటే. రైట్, ఇవి ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి విధి రూపం. ఇంకా చాలా ఉంది, ధర్మశాస్త్రం ఇంకా చాలా ఉంది. అంటే అవుట్లైన్స్, అంటే ఒకవేళ ఇప్పుడు మొత్తం స్టోరీ అంతా కాకుండా కొన్ని అవుట్లైన్స్ ఉంటాయి కదా, అట్లాగా 10 ఆజ్ఞలు ఇవి. వీటి గురించి మనం కొంచెం ఆలోచించగలిగితే, ఈ 10 ఆజ్ఞలు కూడా 2 రకాల ఆజ్ఞలు, 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్. దేవుడిచ్చిన ఈ 10 ఆజ్ఞలు 2 రకాలైనటువంటి ఆజ్ఞలు. ఆ 2 రకాలు ఏంటంటే, మొదటి 4 ఆజ్ఞలు, తర్వాత 6 ఆజ్ఞలు. 2 భాగాలు, ఫస్ట్ 4, తర్వాత 6. ఈ మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి మనిషికి సంబంధించినవి. జాగ్రత్తగా వినండి, ఈ మొదటి 4 కూడా దేవునికి మనిషికి సంబంధించినవి. మనిషికి కాదు, గుర్తుపెట్టుకోండి, దేవునికి మనిషికి సంబంధించినవి. ఈ 4 ఆజ్ఞల్లో మనం ఏ ఆజ్ఞ పాటించకపోయినా బాధ ఎవరికో తెలుసా? దేవునికి. ఈ పైన 4 ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నేనే అనేది కానీ, ఏ రూపాన్ని చేసుకోవద్దని కానీ, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని కానీ,
దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దని. కానీ ఈ 4 ఆజ్ఞలు కూడా దేవునికి మనిషికి మధ్య ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మనం పాటించలేదనుకోండక బాధ దేవునికి, దేవుణ్ణి అవమానించినట్లు, దేవుణ్ణి అగౌరవపరిచినట్లు. దేవునికి మనిషికి సంబంధించిన ఆజ్ఞలు ఈ మొదటి 4. ఇక మిగతా 6 ఉన్నాయి కదండి. ఈ మిగతా 6 ఏవైతే ఉన్నాయో, ఇదిగో నీ తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, పొరుగు అని దేన్ని ఆశించవద్దు. ఈ 6 కూడా మనిషికి సంబంధించిన ఆజ్ఞలు. తేడా అర్థమైందా? మొదటి 4 ఏమో దేవునికి మనిషికి సంబంధించినవి. ఆ ఆజ్ఞలు పాటించకపోతే దేవుడు బాధపడతాడు, దేవుణ్ణి అవమానించినట్లు, దేవుణ్ణి అగౌరవపరిచినట్లు. ఈ కిందవి మనిషికి సంబంధించిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటించకపోతే మనుషులు బాధపడతారు, మనుషులు నష్టపోతారు, మనుషులకు గాయమవుతుంది. ఈ భాగాలు మీకు అర్థం కావాలి. బాగా వినండి. ఈ కింద ఆజ్ఞలు మనం మీరితే, ఈ కింద ఆజ్ఞలు ఈ 6 పాటించకపోతే దేవునికి నష్టమే ఉండదు. మరి ఎవరికి నష్టం? మానవ సమాజానికి నష్టం వస్తుంది. పై 4 ఉన్నాయి, పై 4 ఉన్నాయి చూసారా? ఆ పై 4 పాటించకపోతే మనుషులకు నష్టం లేదు. ఆ పై 4 పాటించకపోతే మనుషులకు నష్టము లేదు. మరి ఎవరికి? దేవునికి నష్టము. దేవునికి నష్టం అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవునికి అవమానం ఏర్పడుద్ది, దేవునికి మరి బాధ కలుగుద్ది, దేవుణ్ణి అవమానించినట్లు, దేవుణ్ణి గాయపరిచినట్లు. 10 ఆజ్ఞలు అర్థమైందా? ఈ డివిజన్ అర్థమైంది కదా? ఈ కింద 6 పాటించకపోతే మనుషులకి ఇబ్బంది, పై 4 పాటించకపోతే దేవునికి ఇబ్బంది. కింద 4 పాటించకపోతే దేవునికి ఇబ్బంది ఏమీ లేదు, అది మనుషులకే నష్టం. పై 4 పాటించకపోతే మనుషులకి ఇబ్బంది ఏమీ లేదు, దేవునికి ఇబ్బంది, దేవునికి బాధ. రైట్. ముందు చెప్పాను కదా, నైతిక నేరము, దైవిక నేరము అని. ఇప్పుడు మీకు అర్థమైందా? పై 4 పాటించకపోతే దైవిక నేరం, దేవుని దృష్టిలో నేరం. క్రిందున్న 6 పాటించకపోతే నైతిక నేరం, మానవ సమాజానికి నష్టం వాటిల్లుతుంది. రైట్. ఈ విషయం మనకు అర్థమైతే మనుషుల పట్ల మనం ఎలా నడుచుకోవాలి, దేవుని పట్ల మనం ఎలా నడుచుకోవాలి అనేది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. సహజంగానే మనుషులు స్వార్థపరులు కదా. సహజంగానే మనుషులు స్వార్థం ఉంటుంది, అంతో ఎంతో. ఎంత ఎలాంటి వాళ్ళైనా అంతో ఎంతో స్వార్థం ఉంటుంది. అందుకే మనకు నష్టాన్ని కలిగించిన వాటి విషయంలో మనం పెద్దగా పట్టించుకోం. బాగా వినండి. మనకి నష్టాన్ని కలిగించిన విషయం మనం పెద్దగా పట్టించుకోం. అదే మనకి నష్టం వస్తుందంటే అప్పుడు ఆలోచిస్తాం. అలాగే దేవునికి నష్టం కలిగే విషయాలు మనం పెద్దగా పట్టించుకోం, మనకి నష్టం కలిగించే విషయాలు మాత్రం జాగ్రత్తగా పట్టించుకుంటాం. అది తప్పు, అలా ఉండకూడదు. దేవుడు తనకి బాధ కలిగించే, తనను అవమానపరిచే, తనని మరి తీసి పడేసినట్లుగా, తనని లెక్క చేయనట్లుగా, తనని పట్టించుకోనట్లుగా, దేవుణ్ణి అవమానించే విధంగా మనము గనక ఒకవేళ దేవుని ఆజ్ఞలు మీరితే దేవుడు చాలా అంటే చాలా బాధపడతాడు. దేవుడు బాధపడితే నష్టం ఎవరికి? మనకే. మన వల్ల దేవునికి బాధ వస్తే నష్టం ఎవరికి? మనకే. తత్ఫలితంగా శిక్షలు మనకే కదా వచ్చాయి. కనుక ఈరోజు మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము. నా ఇంట్రడక్షన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమర్థమైంది చెప్పండి? ఇప్పటివరకు 2 రకాల నేరాలు ఉంటాయి, 2 రకాల తప్పులు ఉంటాయి. ఏంటి? దైవిక నేరము, నైతిక నేరము. నైతిక నేరం అంటే సమాజంలో మనుషులకి నష్టాన్ని వాటిల్లింప చేసేవి. దైవిక నేరం అంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దైవిక నేరం వల్ల మనకి ఇబ్బంది లేదు, కానీ దేవుడికి అవమానం. రైటా? అలాగే నైతిక నేరం వల్ల దేవునికి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా 2 విషయాలు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యభిచారము చేయకూడదు. ఈ వ్యభిచారం అనే పాపం ఏదైతే ఉందో, ఈ వ్యభిచారం అనే పాపం ఏదైతే ఉందో,
ఈ వ్యభిచారం అనే పాపం వల్ల నష్టం దేవునికి ఉందా, మనుషులకు ఉందా? మీరు చెప్పండి. వ్యభిచారం అనే పాపం వల్ల దేవునికి నష్టమా, మానవ సమాజానికి నష్టమా? ఒక వ్యభిచారం అనేది జరిగితే 2 కుటుంబాలు నష్టపోతాయి, అవునా కదా? 2 కుటుంబాలు దెబ్బతింటాయి. అటువైపు కుటుంబము దెబ్బతింటుంది, ఇటువైపు కుటుంబము దెబ్బతింటుంది. అటువైపు బిడ్డలు కూడా సఫర్ అవుతారు, ఇటువైపు ఉన్న పిల్లలు కూడా సఫర్ అవుతారు. అంటే వ్యభిచారం అనేది మనుషులు సీరియస్గా తీసుకుంటారు. అందుకే వ్యభిచారాన్ని మనం సీరియస్గా తీసుకుంటాం. వ్యభిచారాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా? ఎందుకు యాక్సెప్ట్ చేయం? దానివల్ల మానవ సమాజానికే నష్టం. ఒకవేళ వ్యభిచారం ఇబ్బంది ఏమి లేదు, వ్యభిచారం మంచిదే అని ఒక రూల్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుద్ది చెప్పండి? వ్యభిచారము నేరము కాదు, ఎవరైనా ఎవరితోనైనా తిరగొచ్చు, పోవచ్చు అని ప్రభుత్వమే ఒక చట్టం చేసింది అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి మీరు చెప్పండి? నష్టపోని కుటుంబం ఏమైనా ఉంటుందా? నష్టపోని కుటుంబం ఉంటుందా? ఒకవేళ భార్యగా నువ్వే తప్పు చేయకపోవచ్చు, చట్టం వచ్చినా ఎవరితోనైనా తిరగొచ్చు అనే చట్టం వచ్చినా, ఒక నీతిమంతురాలుగా నువ్వే తప్పు చేయకపోవచ్చు, కానీ నీ భర్త చేసే అవకాశం ఉందా? ఒకవేళ భర్తగా, పురుషుడిగా నువ్వే తప్పు చేయకపోవచ్చు, కానీ నీ భార్య, సరే భార్య భర్తలుగా మీ ఇద్దరే తప్పు చేయకపోవచ్చు, నీ పిల్లలు, అదేనా? చట్టం వచ్చిందిగా, వ్యభిచారం లీగలైజ్ అయిపోయింది అనుకో, నీ కొడుకున్నాడు ఇంట్లో, వాడు ఎలా పడితే అలా తిరుగుతాడు, నీకు హ్యాపీయా? నీ కూతురు ఉంది, వ్యభిచారం ఎలాగైనా తిరగొచ్చు, ఇబ్బంది లేదు, నేరం కాదని ప్రభుత్వం ప్రకటించింది అనుకో, నీ కూతురు ఇష్టానుసారంగా తిరుగుద్ది, హ్యాపీయా? చెప్పండి. అంటే వ్యభిచారము సమాజంలో తప్పు, చాలా సీరియస్ నేరం అది. కాబట్టి దాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయం. వ్యభిచారం జరగకూడదంతే. ఎందుకంటే దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మన ఇంట్లో లేకపోయినా మన బంధువుల ఇంట్లో, అవునా కదా? మొత్తానికి మానవ సమాజం దానికి ఎఫెక్ట్ అవుద్ది. అందుకే దాన్ని మనం సీరియస్గా తీసుకుంటాం. దొంగతనము, ఈ దొంగతనము వల్ల దేవునికి ఏమైనా నష్టం ఉంటుందా, మనుషులకి నష్టం ఉంటుందా? మనుషులకే నష్టం. అందుకే దొంగతనం అనే తప్పుని సీరియస్గా తీసుకుంటాం, దానికి శిక్షలు ఉంటాయి. ఎందుకు? ఏమో ఇవాళ అక్కడ దొంగతనం జరిగింది, రేపొద్దున్న నా ఇంట్లో దొంగతనం జరగచ్చు, కాబట్టి దొంగతనం జరగకూడదు, దొంగతనం నేరం, దొంగతనం అనేది తప్పు, బలంగా మాట్లాడతాం. అంటే ఈ నైతికపరమైనటువంటి ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో, ఈ నైతికపరమైన నేరాలు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఎప్పుడోకప్పుడు మనకు కూడా అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వలన మనము కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల మనము కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం వాటిని సీరియస్గా తీసుకుంటాం. అవి జరగకూడదంతే అని మాట్లాడతాం. కానీ దేవునికి మనిషికి మధ్య ఉన్న ఆజ్ఞలు మనుషులు మీరితే అవమానం ఎవరికి? దేవునికి. కనుక మనము వాటిని పట్టించుకోం. మీకు అర్థమయ్యేలా చెప్తానండి. మీ పిల్లాడు పనికి వెళ్ళకపోతే మీరు బాధపడతారు, పనికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే మీరు బాధపడతారు, బడికి వెళ్ళకపోతే మీరు బాధపడతారు, కోప్పడతారు, కొడతారు, తిడతారు, కొట్టిస్తారు, తిట్టిస్తారు, బుద్ధి చెప్పిస్తారు. మీ పిల్లాడు తాగుబోతుగా అయిపోతుంటే మీరు బాధపడతారు, మీ పిల్లాడు వ్యభిచారం అయిపోతే మీరు ఏడుస్తారు, మీ పిల్లాడు ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే, అర్థమైందా? మన పిల్లలు తాగుబోతు అయిపోతే బాధపడతాం, మన పిల్లలు దొంగలైపోతే బాధపడతాం, మన పిల్లలు వ్యభిచారులు అయిపోతే బాధపడతాం. అదే మన పిల్లలు ఆరాధనకు వెళ్ళకపోతే పట్టించుకోం. ఎందుకు పట్టించుకోం? ఆడ ఆరాధనకు వెళ్ళకపోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అదే వ్యభిచారం అయిపోతే నష్టం, అవమానం. అదే ఆరాధనకు వెళ్ళకపోతే ఇబ్బంది ఏముంది? కాబట్టి మనం పట్టించుకోం. బాగా వినండి. మన భర్త లేదంటే ఒక స్త్రీ తన భర్త వేరే స్త్రీతో తిరుగుతున్నాడు, ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు అంటే మాత్రం భరించలేదు. అదే భర్త ఆరాధన మానేస్తే మాత్రం పెద్దగా పట్టించుకోదు. ఏమండి నేను వెళ్ళొచ్చేస్తానండి ఆరాధనకి అంటది, ఈజీగా తీసుకుంటుంది. మీరు ఆలోచించాలి. అంటే మనకి నష్టాన్ని కలిగించే తప్పుల విషయంలో మాత్రం సీరియస్గా ఉన్నామా? ఆరాధన మానేస్తే ఎవరిని అవమానించినట్లండి?
దేవుణ్ణి అవమానించినట్లు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుణ్ణి అవమానించినట్లు, దేవుణ్ణి పట్టించుకున్నట్లు, దేవుణ్ణి బాధించినట్లు. కానీ నీ భర్త ఆరాధనకి వెళ్ళకపోతే నువ్వు పట్టించుకోవు. అదే భర్త వేరే స్త్రీతో వ్యభిచారం చేస్తున్నాడంటే మాత్రం గగ్గోలు పెడతావు, కేసులు అంటావు, పోలీస్ స్టేషన్కి వెళ్తావు, పెద్దల దగ్గరికి వెళ్తావు, కోర్టుకు వెళ్తావు. ఎందుకు దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు, దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నావు? దాని వలన నీకు నష్టం. మరి దీని వలన దేవునికి అవమానం. మళ్ళీ అదే భర్త పండక్కి పుట్టింటికి రాకపోతే ఏడుస్తావు. మా అమ్మ వాళ్ళు పండక్కి పిలిచారు, నిన్ను కూడా రమ్మన్నారు, నువ్వు ఎందుకు రావు అని ఏడుస్తావు. మరి నువ్వు నాతో పాటు ఆరాధనకి ఎందుకు రావు అని ఏడవు. ఏంటి తేడా? మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు రావు, నువ్వు ఎప్పుడు రావు అని ఏడుస్తావు. మరి ఆరాధనకి ఎప్పుడు రావు అని ఎప్పుడైనా ఏడ్చావా? అక్కడ అర్థమవుతాయి నా మాటలు, మీకు అర్థం అవడం కోసం వివరంగా చెప్తున్నాను. అంటే అక్కడ ఎందుకు ఏడ్చావు, ఇక్కడ ఎందుకు ఏడట్లేదు? అది నీకు అవమానం, అది నీకు బాధ. నీతో పాటు నీ భర్త నీ పుట్టింటికి రాకపోతే, అది నీతో పాటు నీ భర్త దేవుని సన్నిధికి రాకపోతే నీకు ఇబ్బంది ఏం లేదు, కాబట్టి పట్టించుకోవు. అందుకే దైవికమైన నేరాన్ని మనం సీరియస్గా తీసుకోము, అదే నైతికపరమైన నేరాన్ని సీరియస్గా తీసుకుంటాం. దైవికపరమైన నేరాన్ని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు, దైవికపరమైన నేరాన్ని మనము తీసుకోం, లైట్ తీసుకుంటాం. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా విందాం. సమూయేలు 2వ గ్రంథము చాలా మంచి వివరణ, చాలా మంచి సందేశం. మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. ఇది మన సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. రేపొద్దున అప్లోడ్ చేస్తాను. ఈరోజు అంతా ఎడిటింగ్ చేసుకుని తర్వాత మళ్ళీ చూడండి. ఆరాధనకు రాని వాళ్ళకు కూడా చెప్పండి, అక్క ఆరాధనకు రాలేదు కదా మీరు, కుమారి అక్క రాలేదు, స్రవంతి రాలేదు, ఇంకెవరు రాలేదు, తాతయ్య అన్నీ రాలేదు, బోడకృష్ణ వచ్చేస్తానన్నాడు రాలేదు, రాని వాళ్ళకి చెప్పండి. ఆదిలక్ష్మి అక్క రాలేదు, రాని వాళ్ళకి చెప్పండి, కొంచెం అదన్నా వినమని చెప్పండి. రైట్. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. బైబిల్ చదవలేకపోయినా, బైబిల్ లేకపోయినా నా మాట జాగ్రత్తగా వినండి చాలు. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. బాగా వినండి, ఎడ్ల బండి మీద దేవుని మందసము తీసుకొని రాబడుతుంది. దేవుని మందసము అంటే దేవుని మందిరము ఎడ్ల బండి మీద పెట్టుకుని రాబడుతుంది. అసలు యాక్చువల్గా ఎడ్ల బండి మీద పెట్టుకుని రావడమే తప్పు. మీకు చాలాసార్లు గతంలో చెప్పినట్టు నాకు జ్ఞాపకం. దేవుని మందసాన్ని మొయ్యాలి, వాళ్ళ భుజాల మీద మొయ్యాలి. దేవుడిని ప్రజలు, మనుషులు మొయ్యాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దావీదు ఏం చేశాడంటే, బోళ్ళు డబ్బు ఉంది కదా, బోళ్ళు ధనం ఉంది కదా, రాజుగారు కదా, మొయ్యడం కాదు, మన లెవెల్కి తగ్గట్టుగా, మనకు రేంజ్కి తగ్గట్టుగా ఎడ్ల బండి మీద తీసుకొద్దామని ఆయన ప్లాన్ చేశాడు. కానీ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అది ఫస్ట్ మిస్టేక్. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడడం, తర్వాత మాట్లాడదాం మళ్ళీ ఎప్పుడైనా సరే. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయాన్ని మాత్రమే మాట్లాడతాను. రైట్. ఆ ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకొని వస్తుంటే ఎడ్లకి ఏమైందట, కాలు స్లిప్ అయిందట, ఎడ్లకి కాలు జారిందట. అప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందసం ఏదైతే పడిపోబోతుంటే ఆ మందసాన్ని పట్టుకున్నాడట. ఇది మంచి పనా చెడ్డ పనా? ఎడ్ల బండి మీద దేవుని మందసం తీసుకుని రాబడుతుంది. దారిలో ఎడ్లకి కాలు జారింది, అలా ఒరిగింది బండి. ఇప్పుడు మందసం పడిపోబోతుంది. ఇప్పుడు ఉజ్జా చెయ్యి చాపి ఆ మందసాన్ని పట్టుకున్నాడు పడిపోకుండా. మంచి పనా చెడ్డ పనా? జనరల్గా అయితే మనం మనుషులు అడిగితే ఏమంటారండి? అరే పడిపోకుండా పట్టుకున్నాడు, ఎంత అలర్ట్గా ఉన్నాడు, ఎంత బాధ్యతగా ఉన్నాడు, మందసం పడిపోకుండా, కింద పడిపోకుండా పట్టుకున్నాడు అని మనం అనుకుంటాం. ఇది మన దృష్టికి మంచిది. కానీ అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి. అప్పుడు యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. ఎందుకు? పడిపోతున్న మందసాన్ని పడిపోకుండా పట్టుకున్నందుకు దేవుడు కోపం వచ్చిందట. ఇదేంటిది? ఆలోచించండి. మందసం పడిపోతుంటే పడిపోకుండా పట్టుకున్నాడట ఉజ్జా. అప్పుడు దేవుడికి ఏమైంది? దేవునికి కోపం రగులుకుందట. రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే ఆన్ ద స్పాట్ అతన్ని మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను.
ఎప్పుడన్నా చూసారా ఈ సందర్భాన్ని? ఎప్పుడన్నా విన్నారా? ఇలాంటి సందర్భం ఒకటి బైబిల్లో జరిగిందని వినరు. మనకి ఇలాంటివి వినపడవు, ఎందుకంటే మనకి చెప్పరు. ఉజ్జా మందసం పడిపోబోతుంటే ఎడ్లకు కాలు జారి పడిపోకుండా పట్టుకున్నాడు. మంచి పని చెడ్డ పని అంటే మంచి పని, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? చంపేశాడు. కోపం వచ్చిందట. పడిపోతున్న మందసాన్ని పడిపోకుండా పట్టుకున్నందుకు కోపం వచ్చిందట. కోపం రావడమే కాదు, రగులుకుందట. వెంటనే ఆన్ ద స్పాట్ చంపేశాడంట దేవుడు. ఎవరిని? ఉజ్జాని. ఎందుకు? తప్పేంటయ్యా? పడిపోతున్న మందసాన్ని కింద పడిపోకుండా పట్టుకుంటే తప్పేంటయ్యా? తప్పేంటంటే ఒక ఆజ్ఞ ఉంది, ఎవడు పడితే వాడు మందసాన్ని పట్టుకోకూడదు. సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయము. సంఖ్యాకాండము. దేవుని దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈరోజు మీకు అర్థం అవ్వాలి. మన దృష్టికి మంచిది అనిపిస్తే కుదరదండి. మన దృష్టికి మంచిది అనిపిస్తే కుదరదు. దేవుని దృష్టికి మంచిది అవ్వాలి. అది ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50 మరియు 51 వచనం నేను చదువుతాను, మీరు చూడండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50 మరియు 51 వచనాలు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. రైట్. ఇంకా వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. ఎవరు పడితే వాళ్ళు కాదు. దేవుడు ఎవరు ఏ పని చేయాలనేది నియమించాడు. మందసాన్ని మోసేవాళ్ళు ఒకరు, ఆ పనిముట్లను మోసేవాళ్ళు ఒకరు. ఏమండి, రకరకాలుగా చాలా ఉంటాయి. వీటన్నిటిని గురించి నేను ఒకరోజు మీకు చక్కగా వివరిస్తాను. చాలా పెద్ద ప్రాసెస్ ఇచ్చాడు దేవుడు. ఎవరి పనిని వాళ్ళకి అప్పగించాడు. ఎవరు? దేవుడు. ఇదిగో నువ్వు ఈ పని చేయాలి, ఇదిగో నువ్వే పని చేయాలి, ఇదిగో నీ పనిది, నీ పనిది, నీ పనిది అని ఎవరి పని వాళ్ళకి పంచిచ్చేశాడు. ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ఏం పెట్టకూడదు? వేలు పెట్టకూడదు. రైట్. ఏమన్నాడండి అక్కడ? వారే మందిరమును దాని ఉపకరణములు అన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందురు. మందిరము సాగబోవునప్పుడు చూడండి, లేవీయులే దానిని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను. చూడండి, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. చెప్పాడా లేదా? పలానా పని, ఇదిగో పావని, ఇది నీ పని అని చెప్పినప్పుడు ఆ పనిలోకి మరొకడు రాకూడదు. మరి దేవుడు అంటే అంతే, మాట అంటే మాట. ఆయన చాలా సీరియస్గా ఉంటాడు. చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ. లేవీలే ఆ పని చెయ్యాలి, అన్యుడు దాని దగ్గరికి రావడానికి వీల్లేదు. వాడి పని ఇంకోటి ఏదో ఉంటుంది, వాడి పని ఇంకోటి ఉంటుంది. వాడి పనిలోకి వీడు వెళ్ళకూడదు, వీడి పనిలోకి వాడు వెళ్ళకూడదు. ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు. అది మైండ్లో పెట్టుకోవాలి. దేవుడు ఎలాంటి వాడో మీకు అర్థం అవ్వాలి. ఈరోజు దేవుడు మనసు ఎలాంటిదో మీకు అర్థం కావాలి. మనం ఏంటంటే మనకు సంబంధించిన వాటినే సీరియస్గా తీసుకుంటాం. మనకి నష్టాన్ని కలిగించే వాటిని సీరియస్గా తీసుకుంటాం. మనకి అవమానాన్ని కలిగించే వాటి విషయంలో మనము సీరియస్గా తీసుకుంటాం. మనకి బాధ కలిగించే వాటి విషయంలో మనము సీరియస్గా తీసుకుంటాం. దేవుడు కూడా దేవునికి బాధ కలిగించే వాటి విషయంలో, దేవునికి అవమానాన్ని తెచ్చే విషయంలో, దేవునికి అవమానం అంటే దేవుని చెప్పిన మాట చేయకపోవటమే ఆయన అవమానించటం. ఆయన మాటని గౌరవించకపోవటమే ఆయన అవమానించటం. అన్యుడు సమీపించకూడదు, ఒకవేళ సమీపించిన ఎడల మరణ శిక్ష. మందసం దగ్గరికి అన్యుడు వస్తే కుదరదు. ఇది దేవుని ఆజ్ఞ. ఉజ్జా ఏం చేశాడు? పడిపోతే పడిపోనాయి. దేవుని పనికి మనం ఏదో దేవునికి సహాయకులంలాగా ఫీల్ అయిపోకూడదు. అర్థమైందా? దేవుడు మనకు ఒక పని చెప్పాడంటే దాని అర్థం దేవుడు చేసుకోలేక కాదు. ఆలోచించండి. దేవుడు ఒక పని చెప్పాడంటే దాని అర్థం దేవుడు చేసుకోలేక కాదు, నువ్వు చెయ్యాలని. నీకు చెప్పింది నువ్వు చేయాలంతే. కొన్ని సందర్భాల్లో పిల్లలకి నేను పనులు చెప్తూ ఉంటాను, నేను చేసుకోలేక కాదు. ఇంతకుముందు ఇవన్నీ నేనే చేసుకున్నాను. చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా ఒక్కడనే చేసుకున్నాను. అప్పుడు నాకు సహకారులు ఎవరు లేరు. ఒక్కడే అన్ని పనులు నేను నా కుటుంబం కలిసి చేసుకున్నాం.
కొన్నాళ్ళ పాటు ఓపెనింగ్ అయిన తర్వాత కూడా ఈ క్లీనింగ్లు ఇవన్నీ కూడా నేనే చేసుకున్నాను. బాత్రూమ్లు నేనే కడుక్కున్నాను, అన్ని బాత్రూమ్లు నేనే కడుక్కునేవాడిని, శుభ్రం చేసుకునేవాడిని. తర్వాత ఒక్కొక్కరు వస్తున్నప్పుడు పనులు అప్పగించాను. నేను చేసుకోలేక కాదు, వాళ్ళు కూడా దేవుని పనులు ఏమవ్వాలి, పాలిభాగస్తులు అవ్వాలి. అందరూ పాలు పంచుకోవాలి, దీవెన అందరికీ రావాలి, ఆశీర్వాదం అందరికీ రావాలి. నేను ఒక్కడిని చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా అలవాటు అవుద్ది? రేపు నేను లేకపోతే పనులు అలాగే మిగిలిపోతాయి. అదే నేను పనులు అలవాటు చేస్తే, అందుకే పాటలో నేర్పిస్తున్నాను పిల్లలకి, మైక్ చేతికి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతున్నాను నేను. అందుకే అలవాటు చేసుకోవాలి, అలవాటు అవ్వాలి. నేను ఇక్కడ ఉండిపోను కదా, భూమి మీద శాశ్వతం ఉండిపోను, చచ్చిపోతాను, ఏదో రోజు వెళ్ళిపోతాను, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మరి ఆ తర్వాత సంఘాన్ని ఎవరు నడిపించాలి? మీరు చెప్పండి, సంఘాన్ని ఎవరు నడిపించాలి? సంఘములోనే ఎవరో ఒకళ్ళు సమర్థులు తయారవ్వాలి. సంఘంలో సమర్థులు తయారవ్వాలి. తయారు చేసే బాధ్యత ఎవరిది? నాది. అందుకే వాక్యం నేర్చుకోండి అని చెప్తాను. అందుకే ప్రతిదీ ఒక్కో దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నేను ఏదైనా పని మీద బయటికి వెళ్తే సంఘం నడిపించగలగాలి. సో పాయింట్ ఏంటంటే, దేవుడు చేసుకోలేక కాదు, దేవుడు పని చెప్పాడంటే నీకు చెప్పింది నువ్వు చెయ్యి. నిన్ను చెయ్యొద్దన్నది నువ్వు అమ్మ నేను చేయకపోతే ఎలాగంటే అది ఆయన చూసుకుంటాడు. ఆయన ఏమి చేతగాని వాడు కాడు. ఒకవేళ మందసం పడిపోతే అప్పుడు వేరేలా చెప్పేవాడు దేవుడు బుద్ధి. అసలు మిమ్మల్ని ఎవర్రా ఎద్దుల బండి మీద తెమ్మన్నది? ఆయన చూసుకుంటాడు. నేను చెప్పానా ఎద్దుల బండి మీద మనసాన్ని మోయాలని? నేను చెప్పానా? పడిపోయింది అనుకో, పడిపోయింది, అప్పుడు ఇష్యూ రైజ్ అవుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, అసలు ఎవర్రా దావీదు నీకు చెప్పానా నేను ఎద్దుల బండి మీద తెమ్మని? చెప్పలేదు ప్రభువా. మరి ఎందుకు తెచ్చావు? అంటే డబ్బులు ఉన్నాయి కదా, నేను రాజుని కదా, నా స్థాయికి తగ్గట్టు, నా రేంజ్కి తగ్గట్టు గొప్పగా. ఎవడు చెప్పాడు? నువ్వు నాకు గొప్పతనాన్ని ఆపాదిస్తావా? నువ్వు నాకు అంటే మనుషులు దేవునికి గొప్పతనాన్ని ఆపాదించగలిగినంత గొప్పవాళ్ళ? నా దేవుడు గొప్పగా చేస్తే గొప్పగా అయ్యే మనుషులు దేవుణ్ణి గొప్పవాడిని చేయగలరా? నో. దేవుణ్ణి గొప్పవాడిని చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడటం, దేవుడు మాటకి గౌరవించటం, అది దేవుణ్ణి నువ్వు గొప్ప చేయటం. నేను అడిగిన దావీదు నిన్నని అక్కడ ఆ ఇష్యూ రేస్ చేసేవాడు. ఈలోపు అసలు జరిగిందే తప్పు, ఎద్దుల బండి మీద తేవటమే తప్పు అనుకుంటే దాన్ని పట్టుకోవటం ఒక అన్యుడిగా వజ్జా చేసినది తప్పు. మనకు అనిపించవచ్చు, అరే పడిపోతున్నా మందసాన్ని పట్టుకుంటే ఏమైందిరా, తప్పు ఏముంది, మంచిదే కదా అనుకుంటాం. నో, అది దేవుని ఆజ్ఞను మీరటం. ఆజ్ఞాతిక్రమం పాపం. అందుకే వజ్జాను వెంటనే ఆన్ ద స్పాట్ దేవుడు చంపేశాడు. కొంతమందికి అయితే మందిరాన్ని మోసేవాళ్ళను కూడా అందులో ఏముందో చూడొద్దు అన్నాడు. తెలుసా మీకు? దేవుడు ఎంత సిన్సియర్గా ఉంటాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే చాలా జాగ్రత్తగా మనం ఆ మాటని గమనించాలి. అదే లేవీకాండము 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను చూడండి అమ్మా. లేవీకాండము 4వ అధ్యాయము 15వ వచనం చదువుతాను చూడండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయ రావలెను. మోసేవాళ్ళు ఎప్పుడు రావాలట? మళ్ళీ చూడండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత వాటన్నిటి మీద కప్పేయాలి, కనపడకుండా కప్పేయాలట వీళ్ళు. ఓకేనా అక్క, పిన్ని అర్థమవుతుంది కదా? పరిశుద్ధ స్థలమును దానికి సంబంధించిన ఉపకరణములను కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దానిని మొయ్యడానికి రావాలి. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఎవరు? మోసేవాళ్లే ముట్టకూడదు. నీ పని మొయ్యటమే, మొయ్యి అంతే. అర్థమైంది? అంటే దేవుడు మనుషులకు దేవుని పట్ల ఎలా నడుచుకోవాలనే విధానాన్ని నేర్పించడానికి ఎంత పర్టికులర్గా ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని. అంటే మనుషులకి దేవుడు క్రమాన్ని నేర్పిస్తున్నాడు. మోసేవాళ్ళైనా సరే దాన్ని ముట్టుకోకూడదు. ఆ వాటి మీద, పరిశుద్ధ స్థలము మీద, దానికి సంబంధించిన ఉపకరణముల మీద బట్ట కప్పిన తర్వాత వాళ్ళు రావాలి మోయడానికి. మళ్ళీ వచ్చిన వాళ్ళు దాన్ని ముట్టుకోకూడదు. అంటే మందసానికి 4 రింగులు ఉంటాయి.
రింగులు ఉండే పల్లకి తెలుసు కదండి. పల్లకి ఎలా ఉంటుంది? 4 రింగులు ఉంటాయి, 2 కర్రలు ఇలా దూర్చుంటాయి, అటు ఒక్కరు ఇటు ఒకరు, నలుగురు 4 పక్కల నుండి మోస్తారు కదా. ఆ మోసేవాళ్ళు దాని మందసాన్ని ముట్టుకోకూడదు. చూడండి దేవుడు ఎంత సిన్సియర్గా ఉన్నాడు. కిందకు వచ్చేస్తే 18వ వచనం నుంచి చూడండి. 18వ వచనం నుంచి చూడండి. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికియుండునట్లు మీరు వారిని గురించి చేయవలసినది ఏమనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును నియమించాలి. వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. చూడండి, వాళ్ళకి ఇచ్చిన రూల్స్, రిస్ట్రిక్షన్స్. ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. ఒకరి పనిలోనికి ఒకరు దూరకూడదు, వేలు పెట్టకూడదు. అట్లీస్ట్ చూడకూడదటండి. చూడడానికి లోపలికి రాకూడదట. వచ్చి చూస్తే చనిపోవడమే. ఇందాక పైన 15వ వచనంలో ముట్టుకుంటే చనిపోవడమే. అంటే దేవుడు పెట్టాడు ఒక క్రమం. దేవుడు ఒక క్రమం పెట్టాడంటే ఆ క్రమానికి నువ్వు లోబడాల్సిందే. అది నీకు పెద్ద తప్పుగా అనిపించకపోవచ్చు. చూస్తే ఏమైపోయిందండి, ముట్టుకుంటే ఏమైపోయిందండి, పడిపోతున్న దాన్ని పట్టుకుంటే ఏమైపోయిందండి, ఈజీగా మాట్లాడుతావు. ఎందుకంటే దానివల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా. ఆ ఆజ్ఞించింది నువ్వైతే నీ కోపం వస్తుంది. ఇప్పుడు నీ కూతురికి, అమ్మ పలానా ఆ రోడ్లో వెళ్ళొద్దమ్మా, నువ్వు కాలేజీకి ఈ రోడ్లో వెళ్ళొద్దు, ఆ రోడ్లో వెళ్ళని తండ్రి కూతురికి చెప్పాడు. అయినా కూడా కూతురు అదే రోడ్లో వెళ్ళింది అనుకోండి, తండ్రికి ఎలా ఉంటుంది? ఊరికనే చెప్తారండి? ఊరికనే చెప్తారా? కూతురికి ఊరికే చెప్పాడా తండ్రి? పలానా రోడ్లో నువ్వు వెళ్ళొద్దు అని తండ్రి చెప్పాడంటే ఊరికే చెప్తాడా? ఒక తండ్రిగా చాలా ఆలోచిస్తాడు ఆయన. ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఆ రోడ్లో వెళ్ళకూడదు, నువ్వు ఆ రోడ్లో వెళ్తే అక్కడ పోకిరీలు ఉంటారో ఆకతాయిలు ఉంటారో, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఒక తండ్రిగా నీకు ఆ కారణాలన్నీ చెప్పడు. నీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ తండ్రి అయినా, నీ మేలు కోరే వ్యక్తి, నీ బాగు కోరే వ్యక్తి, నీ భవిష్యత్తు బాగుండాలని నీ కొరకే ఆలోచించే పరితపించే తండ్రి అయినా పలానా రూట్లో వెళ్ళొద్దామని చెప్పాడు, అటు వెళ్ళి అన్నాడు. ఆ మాట పట్టించుకోకుండా అదే రూట్లో వెళ్ళింది అనుకోండి, ఎలా ఉంటుందండి? తండ్రికి కోపం వస్తుంది రాదా? ఆ కోపం వచ్చి కొడుతున్నాడు అనుకో, ఒకవేళ తిడుతున్నాడు అనుకో, అప్పుడు భార్య వచ్చింది, ఏమైందండి ఇప్పుడు రోడ్లో వెళ్తే అది పెద్ద తప్ప, దానికే చేసుకుంటారేంటి, దానికే కొడతారేంటి? ఈవిడికి అర్థం కాదు. ఎందుకంటే ఆజ్ఞించింది ఎవరు? ఆయన. ఈ మాట చెప్పింది ఈవిడ కాదు కదా, అందుకే ఈవిడికి ఏం పెద్ద అనిపించదు, దానికే కొట్టేలా అంటది. కానీ మాట చెప్పిన తండ్రికి నా మాటకు విలువ లేదా? ఒక తండ్రిగా నేను అటు వెళ్ళొద్దన్నానంటే నువ్వు మానాలా వద్దా? మానాలా వద్దా? అది అతను సీరియస్గా తీసుకుంటాడు. కానీ భార్యకి ఆ సీరియస్నెస్ అర్థం కాదు. అదే భార్య పని చెప్పింది అనుకోండి, భార్య అమ్మ కుండల తోమే అంట్లు తోమే అని చెప్పింది అనుకోండి, చూడండి ఒకళ్ళ సమస్య ఒకళ్ళకి అర్థం కాదు తమ్ముడు. ఏదైనా అంతే, ఎవరి దానికి అర్థమవుద్ది. అమ్మ అంట్లు తోమే అని చెప్పింది, వచ్చినప్పుడు తోమలేదు, కోపం వచ్చిద్దా? తిడతావా? అవసరమైతే కొడతావా? అప్పుడు భర్త వస్తాడు, ఏంటే దానికే కొట్టేస్తావా, దానికే పిల్లల మీద ఎగురుతావేంటి, ఆ మాత్రం దానికి అంటారు ఏంటండి మీరు? నీకు ఇప్పుడు వచ్చిందా కోపం? ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు ప్రాబ్లం నీది. నీ మాటకు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నీ భర్తతో వారిస్తావు. చిన్నదంటారు ఏంటండి? ఇప్పుడు నేర్పించకపోతే ఎలాగా? రేపు పొద్దున్న అత్తింటికి వెళ్ళక 100 కౌరులు చెప్తావు. అంటే నీ మాట వినకపోతే నీకే కోపం వస్తుంది. దాని యొక్క తీవ్రత నీ భర్తకు అర్థం కాదు. అలాగే బిడ్డలు తండ్రి మాట వినకపోతే తండ్రికి కోపం వస్తుంది, దాని యొక్క తీవ్రత భార్యకి అర్థం కాదు. అలాగే దేవుని మాట వినకపోతే దేవునికి కోపం వస్తుంది, దాని యొక్క తీవ్రత మనుషులకు. అందుకే మనుషులు దేవుణ్ణి లైట్ తీసుకుంటారు. అదే మనుషులకి నష్టాన్ని తెచ్చే విషయాల్లో అయితే చాలా సీరియస్గా ఉంటారు. అదే దేవునికి నష్టాన్ని తీసుకొచ్చే విషయాలైతే, దేవునికి అవమానాన్ని, ఏమంటే దేవునికి ఒక రకంగా అవమానాన్ని తీసుకొచ్చే విషయాలైతే పట్టించుకోరు. ఎందుకంటే సమస్య మనది కాదు కదా, మనకి గాయం అవ్వదు కదా, మనకి బాధ రాదు కదా.
అంతే మరి, నీది నీకు సమస్య అయితే నాది నాకు సమస్య, నీ సమస్య నీకు పెద్దదైతే నా సమస్య నాకు పెద్దది. ఆ పడిపోతున్న మందసాన్ని పట్టుకోగానే బహుశా అందరూ అనుకోవచ్చు, అరే భలే పట్టుకున్నాడు పడిపోకుండా అని. కానీ దేవుడికి మాత్రం కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే అన్యుడు దాన్ని పట్టుకోకూడదు. ఆయన మాట అంటే మాటే, ఆయన మాట అంటే మాటే. మనకు నచ్చినట్లుగా ఆయన దగ్గర ప్రవర్తిస్తానంటే ఊరుకోడండి. ఎందుకంటే దేవుడు ఎంత సీరియస్గా ఉంటున్నాడు మీరు ఆలోచించండి. ఎందుకు ఎంత సీరియస్గా దేవుడు ఉంటున్నాడు? ఎందుకుంటున్నాడు తెలుసా? ఆయన క్యారెక్టర్ ఏంటో బయలుపరుస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో మనకి నేర్పిస్తున్నాడు. అరే బాబు, నేను ఎలాంటి వాడిని, నేను ఎంత సీరియస్గా ఉంటాను, చెప్పింది చెప్పినట్లు చేయకపోతే జాగ్రత్త, నేను చాలా సీరియస్గా ఉంటాను, నేను ఎంత ప్రేమిస్తానో, నేను ఎంత ఆదరిస్తానో, నేను ఎంత కనికరాన్ని చూపిస్తానో అంతే కోపాన్ని కూడా కలిగి ఉంటాను చెప్పిన మాట వినకపోతే. ఏదో బాలకృష్ణ ఏదో డైలాగు, మంచికి మంచట, మంచికి మంచి, పంచికి పంచి అన్నట్టు. అబ్బా, నీకే అంతుంటే, ఒక మనిషిగా నీకే అంతుంటే మరి దేవునికి ఎంత ఉండాలి నాయన? మీరు ఆలోచించండి. పెడతాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, కౌగిలిస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు. తేడాలు చేస్తే, ఎక్స్ట్రాలు చేస్తే కట్ చేస్తాడు, శిక్షిస్తాడు. అంటే దేవుని యొక్క తత్వాన్ని దేవుడు ఈ ధర్మశాస్త్రంలో వ్యక్తపరుస్తున్నాడు. ఏమండి, దేవునికి మనము విధేయులం అవ్వాలి. చెప్పాను కదా, మనుషుల దృష్టికి మంచిగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది విధేయత కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అందరూ చూడండి, 23వ వచనాన్ని చూడండి ప్రియులరా. 23వ వచనాన్ని చూడండి ప్రియులరా. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏమండి, జాగ్రత్త వినండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి అన్నాడండి. బాగా వినండి. మనసులను పవిత్రపరచుకోవటం అంటే దేవుని దృష్టిలో ఏంటి? సత్యమునకు విధేయులవటం. అండర్లైన్ చేయండి ఆ మాటని. ఏమన్నాడు అక్కడ? మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకోండి. దేవుడు క్రొత్త నిబంధన సంఘానికి ఒక క్రమాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక విధానాన్ని ఇచ్చాడు. ఆ విధానములోనే దేవుణ్ణి ఆరాధించాలి. నీ దృష్టికి మంచిగా ఉందనో, నీ దృష్టికి గొప్పగా ఉందనో, నీ దృష్టికి మరి చక్కగా ఉందనో ఒకవేళ నువ్వు చేస్తానంటే దేవుడు దాన్ని అంగీకరించడో, దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి. చూపించినందుకే మీకు చరిత్ర. ఉజ్జా చేసింది మనకు మంచిది అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది నేరం, దైవికమైన నేరం. ఏమన్నాడు అక్కడ? సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను, అంటే దేవుని దృష్టికి అసలైన పవిత్రత, దేవుని దృష్టికి అసలైన పవిత్రత ఏంటి అన్నప్పుడు దేవుని వాక్యానికి విధేయులవ్వటమే. మన దృష్టికి పవిత్రత ఏంటంటే వ్యభిచారము చేయకూడదు, వ్యభిచారము చేయకపోతే పవిత్రత అనుకుంటాం, దొంగతనము చేయకపోతే పవిత్రత అనుకుంటాం, అబద్ధాలు ఆడకపోతే పవిత్రత అనుకుంటాం, మోసాలు చేయకపోతే, లంచాలు తీసుకోకపోతే, అవినీతి చేయకపోతే అది పవిత్రత, యథార్థత, పరిశుద్ధత, నీతి, మంచి అని మనం అనుకుంటాం. కరెక్టే, అవి కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ దేవుని దృష్టికి అది మాత్రమే పవిత్రత కాదు. దేవుని దృష్టికి ఈ నైతికపరమైన నీతి కలిగి ఉండటం మాత్రమే పరిశుద్ధత కాదు. ఏమన్నాడు అక్కడ? సత్యమునకు విధేయులవుట వలన, మరలా మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారే. అంటే బాగా వినండి, పరిశుద్ధత, పవిత్రత అంటే ఏంటి దేవుని దృష్టికి? సత్యమునకు విధేయులవ్వటం. సత్యం అంటే
వాక్యం. మీకు చాలాసార్లు చెప్పాను, యోహాను సువార్త 17:17లో నీ వాక్యం, మీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే సత్యమునకు అనగా వాక్యానికి విధేయులు అవ్వటమే దేవుని దృష్టిలో అసలైన పవిత్రత. మనం ఏమనుకుంటామంటే, మంచోడండి వ్యభిచారం చేయడండి, మంచిదండి దొంగతనం ఉండదండి, మంచోళ్ళండి అబద్ధాలు ఆడరండి, మంచోళ్ళండి మోసాలు చేయరండి, మంచోళ్ళండి లంచాలు తీసుకురండి, మంచోడండి అవినీతి ఉండదండి. ఇది నైతికపరమైన మంచి, దైవికపరమైన మంచి అయితే కాదు. అంటే దేవుని దృష్టిలో కూడా గొప్ప విషయాలే. వ్యభిచారం చేయకపోవడం మంచిదే, ఏమంటే గొప్ప విషయమే. అబద్ధాలు ఆడకపోవడం గొప్ప విషయమే. ఇవన్నీ చేసినప్పటికీ దేవుని ఆజ్ఞ పాటించకపోతే, సత్యానికి విధేయులు అవ్వకపోతే నీ మంచి దేవునికి అది సరిపోదు. అర్థమవుతుందండి? సరిపోదు. అది మనుషుల దృష్టికి మంచి విషయంగా అనిపించవచ్చు, మనుషుల దృష్టిలో గొప్పదై ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను మాత్రం గొప్ప వ్యక్తిగా, పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను ఎంచడు. మరి ఎప్పుడు ఎంచుతాడంటే నువ్వు దేవుని వాక్యానికి విధేయత అంటే లోబడటం, మాట వినటం. బాగా వినండి అమ్మా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. మీరు దేవుని శిక్షకు గురి కాకూడదని చెబుతున్నాను, దేవుని దీవెనలు పొందుకోవాలని చెప్తున్నాను, దేవుని చేత ఆశీర్వదింపబడాలని చెప్తున్నాను. ఏమండి, దేవుణ్ణి ప్రేమించటం అంటే, దేవుని దృష్టికి పవిత్రంగా ఉండటం అంటే, పిన్నిగారు బాగా ఇటు చూడాలి, దేవుని దృష్టికి పవిత్రంగా ఉండటం అంటే దేవుని వాక్యానికి మనము లోబడటం అంటే దేవుని వాక్యం ఏది చెప్పిందో అది చెయ్యాలి, దేవుని వాక్యం చెప్పని వాటిని మనము విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి? దేవుడు చెప్పినట్లుగా బాప్తిసం తీసుకో, దేవుడు చెప్పినట్లుగా దేవుడిని ఆరాధించు, దేవుడు చెప్పినట్లుగా దేవునికి కానుకలు ఇవ్వు, దేవుడు చెప్పినట్లుగా దేవుణ్ణి స్తుతించు, దేవుడు చెప్పిన సంఘములోనే, దేవుడు కట్టిన సంఘములోనే సహవాసాన్ని కలిగి ఉండు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా నువ్వు లోకంలో నైతికంగా ఎంత గొప్పవాడివైనా సరే దేవుని దృష్టికి అది గొప్ప పని కాదు, దేవుని దృష్టికి అది గొప్ప విషయం కాదు. బాగా వినాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చివరిగా. అననీయ సప్పీరా ఉన్నారు. మీ అందరూ ఎంతమంది తెలుసు? అననీయ సప్పీరా తెలుసు కదండి. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము ఒక్కసారి చివరిగా మనం చూసి ముగించుకుందాం. టైం ఉంది, పర్లేదు. నేను అందుకే ముందే తొందరగా ప్రారంభించాను. నేను చెప్పాల్సిందంతా చెప్పడానికి నాకు టైం సరిపోవట్లేదని ఒక పావు గంట నేను అర్లీగా ప్రారంభించాను వాక్యం చెప్పడం, పాటలు ఆపేసి. చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము, అందరినీ తినేద్దాం నాన్న. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి చూద్దాం 11వ వచనం వరకు. ఏమండి, సంఘము ప్రారంభమైనటువంటి తొలి రోజులు అవి. క్రీస్తు సంఘము ప్రారంభమైనటువంటి ప్రారంభ దినాలు అవి. రైట్. అక్కడ అననీయ అని ఒక మనుష్యుడు ఉన్నాడట. తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మడట. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుని, అమ్మాయి మరి మన పొలం అమ్మేద్దాం, సంఘానికి చాలా అవసరం ఉంది కదా, సువార్త పరిచర్యకి మరి ధనము యొక్క అవసరత చాలా ఉంది కదా, మనకి చాలా పొలం ఉంది, ఆస్తి ఉంది కదా, కొంత పొలం పలానా అక్కడున్న పొలాన్ని అమ్మేసి మనం దేవుడి పనికి ఇచ్చేద్దాం అమ్మాయి అని భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారట. ఇద్దరు మంచి విషయం. ఆమెను భార్య ఎరుకనే, అంటే భార్యకు తెలిసి వాడు దాని వెలలో కొంత దాచుకొని, అంటే ముందేం మాట్లాడుకున్నారు నాన్న, దేవునికి ఇచ్చేద్దాం పొలం అంతా అమ్మి అని మాట్లాడుకున్నారు. ఇద్దరు ఓకే, సరే అండి మంచి పని అని ఇద్దరు అనుకున్నారు. తీరా అమ్మిన తర్వాత డబ్బులు చూసాక ఏమైంది, కొంచెం కన్ను కొట్టింది. అప్పుడు భార్యకి తెలిసే కొంత దాచుకొని కొంత తెచ్చి, అయ్యా ఇదిగో దేవుని కొరకు నిన్న పొలం అమ్మేశాను, తీసుకోండి అయ్యా అని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశాడట. సంఘానికి పెద్దలు అపోస్తలు. అప్పుడు ఏమైందట, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఏమంటే తెలియదండి, దేవునికి తెలియదా? నువ్వు అనుకున్న ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో పొలం అమ్మావు? దేవునికి ఇచ్చేద్దామని అమ్మావు. డబ్బులు రాగానే నీ మనసు ఏమైపోయింది? ఏమండి, కన్ను కొట్టింది. అమ్మో ఎంత ఇచ్చేద్దామా, కొంత ఉంచుకుందాం అనుకున్నారట. అప్పుడు పేతురు అన్నాడు, ఏమయ్యా మొత్తం ఇంతే అమ్మావా? ఏమయ్యా అననీయ, నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా,
అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదయ్యా. అమ్మిన తర్వాత కూడా నీదే, అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత కూడా నీదే. ఎందుకయ్యా నీ హృదయంలో ఎందుకయ్యా ఎలాంటి తప్పుడు ఆలోచన చేసావు? దేవునికి ఇద్దాం అనుకున్నావు, దేవునికి ఇచ్చాయి. మళ్ళీ మధ్యలో ఎందుకయ్యా నీ మనసు అలాగా తప్పు వైపు వెళ్ళింది అని అనగానే చూడండి, ఆ మాట చూడండి, నీవు మనుష్యులతో కాదు, సరే మనుష్యులతోనే కాదు దేవునితో అబద్ధమాడావు. బాగా వినండి, దేవునితో అబద్ధమాడావు, దేవునితో అబద్ధమాడావు, దేవునితో అబద్ధమాడావు. ఒకసారి మీద అలాగే ఉంచి అక్కడ వేలు పెట్టి సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. అది మూసేయకుండా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. దయచేసి జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోవాలి, ఈ మాటలు మీరు పాటించాలి, మీ జీవితంలో మీరు అనుసరించాలి. ఎందుకు ఇంత బాధపడుతూ ఇంత బాధ్యతగా నేను వివరిస్తున్నానని మీరు ఆలోచించాలి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల, అంటే నీ పట్ల ఒక మనిషి పట్ల మరొక మనిషి తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును. అంటే ఇద్దరు మనుషులు దెబ్బలాడుకున్నారనుకోండి, వాళ్ళ మధ్య దేవుడు విమర్శ చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. అరే తప్పు అలా ఎందుకు చేశారా, అరే తప్పు అంటే ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే, ఒకటి పట్ల ఒకడు తప్పు చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. రైట్? ఎవరైనను యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సింధు జ్యోతి పక్కన కూర్చున్నారు. జ్యోతికి సింధు ఏదో అన్యాయం చేసింది. అప్పుడు జ్యోతి ఎవరికి చెప్పుకుంటుంది? దేవునికి చెప్పుద్ది. దేవా, నాతోనే ఉంటూ నాతో స్నేహంగా ఉంటూ నాకు ఎంత అన్యాయం చేసింది తండ్రి అని దేవుడికి చెప్పుకుంటుంది తన కడుపులో బాధ. అదే జ్యోతి దేవుడికే తప్పు చేస్తే, దేవుడి దృష్టిలోనే నేరం చేస్తే, దేవునికే విరుద్ధంగా తప్పు చేస్తే పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? వాళ్ళ మనుషుల మధ్య తగాదాలు దేవుడు తీరుస్తాడు, మరి దేవునికే వ్యతిరేకంగా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ అననీయ చేసింది ఏంటి? మనుషుల దృష్టికి కాదట. ఏమన్నాడు అక్కడ? మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని చెప్పెను. ఆ మాటలు వినుచునే అక్కడికక్కడే పడి ప్రాణాన్ని వదిలేసేటట్టు అండి. కోరి తెచ్చుకున్నట్లేదండి ఇది. ఎవడు అడిగాడు నిన్ను? దేవుడు ఏమన్నా అడిగాడా? నీ పొలం అమ్మేసి ఇచ్చేయని దేవుడు అడిగాడా? అడగలేదు. వాళ్ళే అనుకున్నారు. దేవుడేం అడగల. నీ పొలం ఇచ్చి నాకు ఇచ్చేది, దేవుడి పనికి ఇచ్చేది దేవుడేం అనలే. భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నారు. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అప్పటికే చాలామంది వాళ్ళ పొలాలు అమ్మి, అంతకుముందు బర్నబా అనే ఒక ఆయనకున్న భూములన్నీ అమ్మి దేవుని పని కోసం వాడమని ఇచ్చేస్తాడు. అప్పుడు సహజంగా అలాంటి వ్యక్తికి సంఘంలో ఎలా ఉంటుందండి గౌరవం? ఏమంటే పొలం అంతా అమ్మి సంఘానికి ఇచ్చాడండి, దేవుని పనికి వాడమని అన్నాడు. కానీ అది ఎలా ఉంటుందండి సమాజంలో? గొప్పగా ఉంటుంది. అందరూ పొగుడుతారు, అబ్బా ఎంత మంచి పని చేసావయ్యా, గ్రేట్ అయ్యా, సూపర్ అదిదని. అది కోరుకున్నారు వీళ్ళు. అయితే మనం కూడా పొలం అమ్మి ఇచ్చేస్తే మనల్ని కూడా పొగుడుతారు. అంటే మనుషుల గొప్ప కోసం పొలాలు, సరే పోనీ అలా అయినా అనుకున్నారు. సరే అనుకుందాం, మొత్తం దేవుడికి ఇద్దాం అనుకున్నారు కదా. కానీ కొంత దాచుకోగానే పేతురు అన్నాడు, ఎందుకయ్యా నువ్వు మనుషులతో కాదు కానీ దేవునితో అబద్ధమాడావని చెప్పగానే ఆ మాటలు వింటుండగానే ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు అననీయ. కాసేపటికి భార్యమని వచ్చింది. కాసేపటికి ఏంటి మా ఆయన ఇంకా రాలేదంటే, ఈ పాటికి మా ఆయన పేరు మారుమోగిపోవాలి. పొలం అమ్మిచ్చేశాడు సంఘానికి, సువార్తకని మొత్తం ప్రజలందరూ మాట్లాడుకోవాలి. ఏంటి అలకిడేమీ లేదేంటి అని నిదానంగా తీరుబడిగా వచ్చింది తల్లి. అప్పుడు చనిపోయిన విషయం తెలీదు, భర్త చనిపోయిన విషయం తెలీదు. లోపలికి వచ్చింది. అప్పుడు ఏమైందట? అప్పుడు పేతురు, అమ్మా సప్పీరా, భూమిని మీరు ఇంతకే అమ్మారా? అందుకు ఆమె ఎంత స్ట్రాంగ్గా అబద్ధం ఆడింది చూడండి. అంతే పేతురు గారు, అంతే మేము అనుకున్నాం, అంతే అనగానే అప్పుడు ఏమన్నాడు చూడండి. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. కోరి తెచ్చుకున్నారండి చావు, కోరి తెచ్చుకున్నారండి.
అంటే మీకు ఏమర్థం అవ్వాలి ఇక్కడ? దేవునికి ఇవ్వకపోతే వేరే సంగతి, దేవుని దగ్గరికి రాకపోతే ఓకే. వచ్చావా, తెచ్చావా, ఇవ్వాలనుకుంటున్నావా, ఆరాధించాలనుకుంటున్నావా, దేవుని స్తుతించాలనుకుంటున్నావా, అయితే దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మరి రాకపోతే వేరే కథ. వచ్చావా, మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని దగ్గర మనము ఉండాలి. ఆయన ఏం చెబితే అది చెయ్యాలి. ఆయన దృష్టికి నేరం చేయొద్దు. ఎవరి దృష్టికి అండి? ఏమండి, మీరు జనరల్గా అనుకుందామండి, మనుషులుగా ఏమనుకుంటారండి? అబ్బా, పొలం అమ్మిచ్చేశారండి, దేవుని పనికి, సంఘానికి, సువార్తకి పొలమే అమ్మిచ్చేశారండి అని ప్రజలందరూ గొప్పగా అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ప్రాణాలు తీశాడు. అంటే దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. దేవుని దగ్గర ఏమండి, దేవుడు అంటే ఆటలు కాదండి. మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మనకిష్టం వచ్చినట్లుగా నేను దేవుడిని ఆరాధిస్తాను అంటే దేవుడు ఊరుకోడండి. ఆయనకి ఏది కావాలో ఆయన చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పాడు, నన్ను ఎలా ఆరాధించండి అని. అదే ఆరాధన ఆ రోజు అపోస్తలులు కూడా సంఘము ప్రారంభమైన తర్వాత ఆరాధించారు. అదే క్రమములో, అదే విధానములో, అదే విధానాన్ని మనము కూడా పాటించాలి. దానికి మించినది మనము చేస్తే, దేవుడు చెప్పనిది మనము చేసినట్లు అవుతాం. అప్పుడు ఎవరి దృష్టికి నేరం చేసినట్లు? ఏమంటే దేవుని దృష్టికి నేరస్తులం అవుదామా? మీరు చెప్పండి. దేవుడి సన్నిధికి వచ్చి దేవుని దృష్టికి నేరస్తులం అవుదామా? చందు, నువ్వు చెప్పు. ఇప్పుడు చర్చికి వచ్చాడు, చందు వచ్చాడు, యవనస్తుడు, నిండు యవనంలో ఉన్నాడు. ఏమంటే బయటికి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో తిరిగే టైం కదండి ఇది. వారం అంతా వెళ్తున్నాడు ఆఫీస్కి. సోమవారం నుంచి శనివారం వరకు ఖాళీ లేదు ఆ పిల్లడికి. పొద్దున్న 8 గంటలకు వెళ్తున్నాడు తాడేపల్లిగూడెం ఆఫీస్కి. రాత్రి 8:30కు వస్తున్నాడు. టైం ఉండట్లేదు. టైం అలా దొరికింది ఎప్పుడు? ఆదివారం మాత్రమే. ఎంత చక్కగా వాడుకోవచ్చు సమయాన్ని. స్నేహితులతో కలిసి తిరగడానికి, సరదాగా బయటకు వెళ్ళడానికి, సినిమాకి వెళ్ళడానికో, లేకపోతే ఇంకే క్రికెట్ ఆడుకోవడానికో ఉపయోగించుకోవచ్చా? వారంలో ఒకే ఓ రోజు సమయం. అలాంటి అంత టైట్ టైంని ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. అంత టైట్ టైంలో, ఖాళీ లేని టైంలో దేవుడికి ఇచ్చాడు సమయాన్ని. ఎంత గొప్ప విషయం. మరి అంత చేసి దేవుడి దృష్టిలో నేరస్తుడు అవుతావా? మీరు చెప్పండి. అంత చేసి దేవుడి సన్నిధికి వచ్చి నేరస్తులు అయిపోదామా? దేవుడికి ఇచ్చి నేరస్తులం అయిపోదామా? అన్నయ్య సపీరలాగా. మీరు ఆలోచించండి. వచ్చావా, దేవుడు ఏం చెప్పాడో తెలుసుకో. ఎలాగోలాగా వచ్చేసారా బాబు అనుకుని దేవుడు సంతోషపడిపోయాడు కదా, ఎలాగైతే మొత్తం నిండిపోయింది రా సచ్చి అనుకునే అనే టైప్ కాదు ఆయన. వచ్చిన వాళ్ళు కొద్ది మంది అయినా పర్ఫెక్ట్గా ఉండాలి. అదే నాకు కావాలి. వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఏది చెప్పాడో అదే మనము చెయ్యాలి. ఆయన చెప్పని దానిని మనము విడిచిపెట్టాలండి. యేసుప్రభు ఉన్నాడు కదండి, యేసుప్రభు ఆయన తండ్రికి విధేయుడయ్యాడట. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ వర్స్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరిగా ఇదొక వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. మరియు యేసుప్రభు గురించి, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా ఏం చూపించాడంటండి? విధేయత. నాన్న నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాలి, నువ్వు రక్తాన్ని చిందించాలి, అత్యంత ఘోరంగా, అత్యంత దారుణంగా నీ మరణం జరగాలి యేసు. అది చూసిన ప్రపంచ ప్రజలందరూ మారు మనస్సు పొందాలి. మరి నువ్వు వెళ్తావా అన్నప్పుడు ప్రభు ఏం చేశాడట? విధేయత. నువ్వు వెళ్ళొచ్చుగా, నేనే వెళ్ళాలా, నువ్వు వెళ్ళొచ్చుగా. యేసుక్రీస్తు తండ్రితో సమానుడుగా ఉన్నాడట పరలోకంలో. ఆ పైన చదువుతాం మనం, సమానముగా ఉన్నాడట. సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదని రాయబడ్డాడు ఆ పైనే. అంటే దేవునితో సమానంగా, తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్న క్రీస్తు, నాయనా నువ్వు భూమి మీదకి వెళ్ళి ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణాలు పెట్టాలి అన్నప్పుడు నువ్వు వెళ్ళొచ్చుగా, నేనే ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించలేదట. విధేయత చూపించాడు, తండ్రికి లోబడ్డాడు, భూమి మీదకి వచ్చి ప్రాణం ఇచ్చాడు. దట్ ఈస్ విధేయత. ఈరోజు ఆ విధేయత మనలో ఉందండి.
దేవుని వాక్యానికి లోబడటమే విధేయత. ఏమండి, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. ఇళయరాజా పాటలు నేను విన్నట్టుగా నేను అలా ఫీల్ అవుతానండి. నేను విన్నంత ఎక్కువగా ఇళయరాజా పాటలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవడు వినుండడండి. అంత బీభత్సంగా రాత్రి 8 గంటలకి భోంచేసి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటే తెల్లారిపోయేది, ఎండొచ్చేసేది, ఇయర్ ఫోన్స్ మోగుతూనే ఉండేవి, నేను వింటానే ఉండేవాడిని, నిద్రపోయేవాడిని కదా. నిద్రపోవడం మానేసి ఆ పాటలు వినేవాడిని అండి. అందరూ పాటలు వింటే నిద్ర వస్తుంది అంటారు, కానీ నాకు వినే కొద్దీ ఉత్సాహం వచ్చేది. నాకు అంత పిచ్చ ఇళయరాజా సాంగ్స్ అంటే చాలా చాలా పిచ్చండి. అందుకే మన పాటలు కూడా మీరు గమనించండి. నేను ఇంతవరకు మనం చేసిన పాటలు ప్రతి పాటలో ఇళయరాజా ఫ్లేవర్ కనపడుతూ ఉంటుంది. ఈ ఇళయరాజా పాటలాగా ఉంది ఉంటారు మన పాటలు. బహుశా మీకు చాలామందికి తెలీదు. మన ఛానల్లో కూడా పోయాయి, కాపీరైట్స్ పడిపోయి. ఆ నటనాలయంగా కానీ లేనిలబడు అని కానీ, లేకపోతే ఎన్ని ఊహలో అనే పాట కానీ, ఇది తెలియని తొలిరాగం అనే పాట కానీ, ఆకాశ మహాకాశాలు అనే పాట కానీ, ముందేమో అండం కానీ, ఈ పాటలన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నాతో అంటారు, బ్రదర్ ఇళయరాజా పాటలాగా అనిపిస్తాయి మరి. అవి విని పెరిగినండి నేను. అంత పిచ్చ నాకు మ్యూజిక్ అంటే. ఏమండి, మరి ఎందుకండి సంఘంలో మ్యూజిక్ లేదు? ఎందుకండి సంఘంలో ఒక కీబోర్డ్ లేదేంటండి? సంఘంలో వాయిద్యాలు ఏవండి? ఇష్టం నాకు మ్యూజిక్ అంటే. వాయిద్యాల స్వరాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు వాడట్లేదో తెలుసా? ఆరాధనలో, సంఘములో వాయిద్యాలకి దేవుడు ఏమి ఇవ్వలేదు? అనుమతి ఇవ్వలేదు. దేవుడు అనుమతి ఇవ్వలేదు, వద్దన్నాడు. వద్దని బైబిల్లో ఎక్కడన్నాడు? అదే చెప్పను పోయిన వారం. ఒరే బాబు, ఏది చెయ్యాలో చెబితే చాలు, ఏది చెయ్యకూడదో చెప్పాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఆ రోజు చెప్పుంటే అపోస్తలులు నీకన్నా గొప్పగా వాయించేవాళ్లే. వాళ్ళకు వాయించడం రాకో, వాయిద్యాలు లేకో, కొనుక్కోలేకో కాదు బాబు. ఆ రోజు ఆరాధన క్రమంలో నాకు వాయిద్యాలు కాదురా, మీరు పాడండిరా, మీరు పాటలు పాడండి, మీ స్వరాలతో మీరు పాటలు పాడి నన్ను స్తుతించండి, నాకు అది మధురంగా ఉంటుంది అన్నాడు. అదే విధంగా ఆ రోజు సంఘం ఆరాధించింది. అదే క్రమంలో మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. అందుకే వాయిద్యాలు లేవు. ప్రారంభంలో మా పెద్ద బావ, మా శ్యామలక్కలు, ఆయన మా బావగారు వచ్చి ఆరాధనకు వచ్చాడు. ఒక రోజు వచ్చి, అంటే నేను ఆ వాయిద్యాలు మేము కొనుక్కోలేకపోయాము అనుకున్నాడు ఏమో. రాజు, మన ఇంటి దగ్గర త్రిపుల్ ఉంది, అది తెచ్చుకోండి అన్నాడు. నేను చిన్నగా నవ్వుకున్నాను. మళ్ళీ అర్థం కాదు చెప్పిన, అదంతా వివరించలేను, నవ్వుకున్నాను. కొనుక్కోలేక కాదండి, కొనుక్కోలేక కాదు. నేను ఒక పోస్ట్ పెడితే చాలు, నాకు వాయిద్యాలు కావాలి, కీబోర్డ్ కావాలంటే చాలు కొనిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన ఆత్మీయులు. మీరే కొంటారు, మనమే కొనుక్కోగలం. కానీ దేవుడు మనకి వద్దని చెప్పాడు, అందుకే వదిలిపెట్టేసాం. అంటే దేవుని కొరకు మన ఇష్టాలని సైతం మనం పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మీకు మాట చెప్పిన, ప్రభాకర్ రావు గారు ఇక్కడే ఉన్నారు. చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వ్యక్తి ఆయన. లోదరన్ చర్చిలో పెరిగిన వాడిని నేను. నా ఊహ తెలిసినప్పటి నుంచి లోదరన్ చర్చిలోనే ఉన్నాను నేను. అవునా కదా బావగారు? వాళ్ళు పెద్దవాళ్ళు, అప్పుడు మేము చిన్నపిల్లలమే. సండే స్కూల్ దగ్గర నుంచి లోదరన్ చర్చిలో పెరిగిన వాడిని నేను. నేను లేకుండా అక్కడ ఏ కార్యక్రమం జరగల, నేను లేకుండా ఏ గొడవ జరగలేదు, నేను లేకుండా ఏ పండగ జరగలేదు, నేను లేకుండా ఏది జరగలేదు. అవునా కదా బావగారు? ఎంత సంబరంగా చేసుకున్నాను తెలుసండి. క్రిస్మస్ పండగ అంటే నవంబర్ 1న మొదలయ్యేది పండగ హడావిడి. ఏ రోజు ఇంట్లో పడుకునే వాళ్ళం కాదు, ఏ రోజు. ఏది జనవరి 1 అయినంత వరకు, నవంబర్ 1 మొదలు పెడితే ఇంటికి వచ్చేవాళ్ళం కదా. అవునా కదమ్మా? మా అమ్మ తిట్టేది కూడా, ఇక చర్చిలోనే ఏంట్రా బాబు అని. అక్కడే పడుకునేవాళ్ళం, అక్కడే ఆడుకునేవాళ్ళం, అక్కడే డ్రామాలని, అదని ఇదని, చర్చి డెకరేషన్ అని, స్టార్ అని. ఏమన్నా ఇంకా చెప్తున్నానండి, చోడవరంలో పెద్ద స్టార్ పెట్టింది నేనేనండి. నిజమా కదా? మీరు కనుక్కోండి వెళ్ళి. లోదరన్ చర్చిలో నాకు వచ్చిన జీతంతో అప్పుడు నేను ఏదో చిన్న పని చేసుకునేవాడిని. వచ్చిన పాస్టర్ గారి ఇంటికాడ సునీల్ అని మేమందరం కలిసి పెద్ద స్టార్ తయారు చేసి పెట్టిన వ్యక్తినండి నేను. క్రిస్మస్ పండుగ అంటే పిచ్చండి. క్రిస్మస్ పండుగ అంటే ప్రాణం అండి. ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్న వాళ్ళమండి. తెలిసింది, ఒరే బాబు దేవుడు అడగలేదురా, దేవుడిచ్చిన క్రమంలో అది లేదురా అని అర్థమయ్యింది. అయ్యో దేవా, ఇన్నాళ్ళు నువ్వు చెప్పంది నేను చేశానా? నా సంతోషం కోసం, నా సరదా కోసం, నా ఆనందం కోసం మీరు చెప్పంది బైబిల్లో లేనిది నేను పాటించానా? నన్ను క్షమించు తండ్రి అని దేవునికి క్షమాపణలు చెప్పాను. వాక్యానుసారంగా మరలా బాప్తిజం పొందుకుని దేవుని సన్నిధికి నేను చేరాను. క్రీస్తు సంఘములో చేర్చబడ్డాను. పాయింట్ ఏంటంటే, ఖర్చు పెట్టలేక కాదు, పండగలు చేయలేక కాదు, దేవుడు మనకేమి ఇవ్వలేదండి? అనుమతి ఇవ్వలేదు. అందుకే మనం పండగ చేయట్లేదండి. చెప్పండి, దేవునికి లోబడదామా, మనుషులు చెప్పిన పాటిద్దామండి?
మన సంతోషాల కోసం, మన సరదాల కోసం లోకానికి తల ఒగ్గుదామా? దేవుని వాక్యం కోసం, దేవుణ్ణి గౌరవించటానికి, దేవుణ్ణి ప్రేమించటానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుని ఆజ్ఞలకి, దేవుని వాక్యానికి విధేయులవుదామా? మనుషులు పెట్టిన పాటిద్దామా? చెప్పు చందు, ఏమనిపిస్తుంది నీకు? చెప్పు. వద్దని అవన్నీ భలే ఉంటుందని సరదాగా క్రిస్మస్ పండుగ చేద్దామంటావా? లేదా దేవుని వాక్యానికి లోబడదామంటావా? అది విధేయులు. మనం పిలవబడిందే విధేయులు అవ్వడానికట. లాస్ట్ అండ్ ఫైనల్ వర్షన్. ఇప్పుడు 3 సార్లు అన్న బాబా నీకు దండం అనుకుంటున్నారు మీరు మనసులో. అయినా పర్లేదు, తిట్టుకోండి, ఏం చేస్తాం? మీ తిట్లే నాకు ఆశీర్వాదాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ వచనం, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఎందుకట మనం పిలబడ్డాము? విధేయులగుటకు. అంటే దేవునికి లోబడటానికి, దేవుని వాక్యానికి లోబడటానికి మనము పిలవబడ్డాము. కనుక దైవిక నేరము, నైతిక నేరము. నైతిక నేరం మనుషులకు ఇబ్బంది కలిగించవచ్చు, నీకు ఇబ్బంది కలిగించవచ్చు. దైవిక నేరం దేవునికి ఇబ్బంది కలిగిస్తుంది, దేవునికి అవమానాన్ని కలిగిస్తుంది. దేవుణ్ణి బాధించొద్దు, దేవుణ్ణి సంతోషపెడదాం, దేవునికి లోబడదాం. నా బిడ్డలు నాకు లోబడ్డారు, నన్ను ప్రేమిస్తున్నారని దేవుడు అనుకోవాలి. నిన్న మా పిన్ని గారు అన్నారు, నా కుటుంబం అంతా క్రీస్తు సంఘంలో రక్షణ పొంది క్రీస్తు సంఘంలో మేము ఎదగాలి అన్నారా పిన్ని గారు రాత్రి మీరు? అది అలాంటి వాళ్ళు దేవునికి కావాలి. అందుకని నేను పండగ క్రిస్మస్ నేను 2 జతలు, మా ఆయన 2 జతలు, నా కొడుకు 2 జతలు, ఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఎగరాలి, ఇది కాదు. నా దేవునిలో మేము ఉండాలి. క్రీస్తు సంఘంలో నా కుటుంబం అంతా రక్షణ పొంది ఎదగాలి తమ్ముడు, ఇదే నా కోరిక అని మా పిన్ని గారు చెప్పారు రాత్రి. అట్టి విధంగా మీరు అందరూ ఉండాలని, ఉంటారని, ఈ బోధ మిమ్మల్ని అలా ఉంచుతుందని నమ్ముతూ దేవుడు మీ హృదయాల్లో ఈ మాటలన్నీ ఫలింప చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. దేవ, మీరు ఎలాంటి వారో, మీ మనసు ఎలాంటిదో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో, మీ ఆలోచనలు ఎలాంటివో నాయన ఇంతవరకు మీ బిడ్డలకి చెప్పాను, అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నాను తండ్రి. ఒకవేళ నేను ఇంకా బాగా చెప్పాలనుకుంటే నాకు మరింత జ్ఞానం ఇవ్వండి, మరింత ఆలోచన ఇవ్వండి, మాట్లాడే తెలివి ఇవ్వండి. ఎలా కన్విన్స్ చేయాలో, ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలో నాకు మరింత నేర్పించండి. ఇంతవరకు విన్న ఈ మాటలు సంఘమంతా విని హృదయంలో భద్రం చేసుకుని నేను వాటిని అనుసరించి వాటి ప్రకారంగా జీవించే మనస్సునివ్వండి. మా బాప్టిజమము, మా విశ్వాసము, మా సహకారము, మా కానుకలు, మా ఆరాధన క్రమము సమస్తము మీరు చెప్పినట్లుగానే జరగాలి తండ్రి. అప్పుడే మేము మిమ్మల్ని గౌరవించినట్లు, మీకు లోబడినట్లు. అటువంటి మనసు మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ ఈ దీనుడికి ఇంత మంచి మాటలు వివరించే అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ సంఘమును అభివృద్ధి పరచమని బ్రతిమలాడుతూ క్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఇష్టంతో విన్నారు, ఓపికతో విన్నారు, బాధ్యతగా విన్నారు. మరొక్కసారి ప్రభు పేరటి మీ అందరికీ వందనాలు.